వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి నోట్ మేకింగ్, ఇది పబ్లిక్ ఎగ్జామ్లో 15th రోమ్ నంబర్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం. నోట్ మేకింగ్ అంటే మనకి పబ్లిక్లో ఒక బిగ్ ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని మనం ఏం చేయాలంటే బాగా చదివి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాయడానికి మనం టైటిల్ పెట్టాలి. ఫస్ట్ టైటిల్కి మనకి 1 మార్క్ ఇస్తారు. తర్వాత మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది, తర్వాత సబ్ హెడ్డింగ్ ఉంటుంది, సబ్ హెడ్డింగ్ అంటే సబ్ హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ రాయాలన్నమాట. ఈ విధంగా రాస్తే మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ 1, ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక బిగ్ ప్యాసేజ్ అండి, చాలా పెద్ద ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ని మీరు ఏం చేయాలంటే చదవాలి, అవి అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, అవి మాత్రం మనం గుర్తుపెట్టుకొని మనం పబ్లిక్ ఎగ్జామ్ ఎలా రాయాలంటే చూడండి, ఇలా రాయాలి. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అని హెడ్డింగ్ పెట్టాలి. తర్వాత సబ్ హెడ్డింగ్ కూడా చూడండి, ఉమెన్ అండ్ దేర్ కెపబిలిటీస్ అని. దాంట్లో 9 పాయింట్స్ అండి. ఇవి ఎక్కడయో రాయలేదు, ఓన్గా రాయలేదు, అక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్లో మాత్రమే రాయాలి. అది కూడా చాలా సింపుల్గా రాయాలి. తర్వాత చూడండి, ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఉమెన్ అన్నారు, ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ అనమాట. తర్వాత సొల్యూషన్ అన్నారు, ఇక్కడ కూడా 2 పాయింట్స్ అనమాట. ఈ విధంగా రాయటమేనండి, చాలా సింపుల్. టైటిల్కి 1 మార్క్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని. తర్వాత సబ్ హెడ్డింగ్స్ చూస్తారు, చక్కగా రాసారులే చూస్తారు పబ్లిక్ ఎగ్జామ్లో. ఈ విధంగా మీరు రాస్తే జస్ట్ ఇదంతా కూడా ఎలా ఉందంటే కాపీ రైటింగ్లోనే ఉంటుంది. అంటే ఒక బిగ్ ప్యాసేజ్ని సింప్లిఫైడ్ చేసి పాయింట్స్గా రాయటమే. ఎగ్జాంపుల్ 2, స్లీప్ సర్వ్స్ మల్టిపుల్ పర్పసెస్ దట్ ఆర్ ఎసెన్షియల్ టు యువర్ బ్రెయిన్ అండ్ బాడీ. ఇక్కడ ఈ ప్యాసేజ్ దేని గురించి ఇచ్చారంటే స్లీప్ గురించి ఇచ్చారండి. చూడండి ఎంత పెద్దగా ఉందో ప్యాసేజీ. ఇంత పెద్ద ప్యాసేజ్ని మనం ఏం చేయాలంటే సింపుల్ పాయింట్స్గా మనం డివైడ్ చేసి రాయాలి. ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. పబ్లిక్లో ఇక్కడ టైటిల్ పెట్టుకున్నాం స్లీప్ అని. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ సఫిషియెంట్ స్లీప్ ఇచ్చాడు చూడండి పాయింట్స్గా, రిస్టోరేషన్ అని. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి. ఇది సబ్ హెడ్డింగ్, తర్వాత అందులో మళ్ళీ సబ్ పాయింట్ ఉన్నాయి చూడండి. స్లీప్ హెల్ప్స్ ఇన్ రిస్టోరేషన్ ఆఫ్ నార్మల్ న్యూరల్ యాక్టివిటీస్ అన్నాడు, ఏబిసి. తర్వాత మెమరీ కన్సల్ట్రేషన్ అన్నాడు, తర్వాత ప్రమోట్స్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ స్లీప్ అని. ఇట సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాయాలి. రిజల్ట్స్ ఇన్ ఫ్యాట్ గెయిన్, మజిల్స్ లాస్ అని. ఈ విధంగా సింప్లిఫైడ్ చేసి రాయాలని చెప్తున్నారు. సార్ ఇలానే రాయాలా అంటే ఇలానే రాయని అవసరం లేదండి. కొంచెం మనకి 1 to 10 నెంబర్స్ చేసుకొని రాసుకోవచ్చు తెలియనప్పుడు. తెలిస్తే మాత్రం యాస్టీలో రాయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి పబ్లిక్లో. ఎగ్జాంపుల్ 3, దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ప్యాసేజ్ దేని గురించి ఇచ్చారంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయని ఇస్తారు. దానికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆన్సర్. ఇక టైటిల్ వచ్చేసరికి కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ విండ్ ఇన్స్ట్రుమెంట్స్, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని డిఫరెంట్గా ఇక్కడ ట్రీ డయాగ్రామ్లా గీశారు. అంటే ఇప్పటి వరకు మనం ఎలా రాసామంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఆన్సర్. ఇంతకుముందు అయితే మనకి నోట్ మేకింగ్ అంటే ఒక పేరా ఇస్తారు, ఆ పేరాను చదివి పాయింట్స్ రాయాలనుకున్నాం. కానీ ఇది చూస్తే కొంచెం డిఫరెంట్గా, కాకపోతే ఏంటంటే సింప్లిఫైడ్ చేయటం. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి 2, 3 ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో అంతే. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 4th ఎగ్జాంపుల్ ఇది. హ్యావ్ యూ ఎవర్ డ్రైవెన్ సమ్వేర్ అండ్ రియలైజ్డ్ వెన్ యూ అరైవ్డ్ యూ కుడ్ నాట్ రియల్లీ. ఈ ప్యాసేజ్ వచ్చేసరికి మనకి మైండ్ఫుల్ గురించి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తుంటాం, మన యాక్షన్స్ ఎలా ఉంటాయి. ఇది కూడా చూడండి ఎంత ప్యాసేజ్, ఇదంతా కూడా క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి మనం ఎలా రాయాలంటే మనకు దగ్గర ఈ ప్యాసేజ్కి ఆన్సర్ ఎలా రాయాలంటే సింపుల్గా చూసినట్టయితే ఇక్కడ మైండ్ఫుల్నెస్ అని టైటిల్ పెట్టుకోవాలి, మెయిన్ పాయింట్స్ రాయాలి. దాంట్లో మళ్ళీ సబ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి, సబ్ పాయింట్స్ కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఇది చాలా బిగ్ ప్యాసేజ్ అండి. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి పాయింట్స్ కూడా అదే విధంగా రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 5. ఈ ఎగ్జాంపుల్ యోగా గురించి ఇచ్చాడు. యోగా ఈజ్ గుడ్ ఫర్ ద మైండ్ అండ్ బాడీ. ఇక్కడ యోగా గురించి ఇచ్చారండి. మనకు వచ్చేసరికి ఇది కూడా ప్యాసేజ్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ ప్యాసేజ్ కూడా మనం మొత్తం చదువుకొని ఈ ప్యాసేజ్ అంతా కూడా పాయింట్స్ వేసి రాయాలి. వీటికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఈ విధంగా మనం అడ్వాంటేజెస్ టైప్స్ ఆఫ్ యోగా అని సబ్ హెడింగ్ వచ్చింది. టైటిల్ వచ్చేసరికి యోగా, అడ్వాంటేజ్ వచ్చేసరికి గుడ్ ఫర్ బాడీ అండ్ మైండ్. అంత పెద్ద ప్యాసేజ్ని ఇక్కడ పాయింట్స్ వేసి రాయడం జరిగింది. టైప్స్ ఆఫ్ యోగా కూడా ఉంది. హఠ యోగా అని, విన్యాస యోగా, తర్వాత నెక్స్ట్ వన్ బిక్రమ్ యోగా, హార్ట్ యోగా, లాఫ్టర్ యోగా, ఏరో యోగా. డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి సింప్లిఫైడ్గా రాయటం జరిగింది. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ 6. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద కలర్ ఆఫ్ ఆ యూనిఫామ్ టు ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఆ స్పోర్ట్స్ మ్యాచ్? ఈ ప్యాసేజ్ వచ్చేసరికి మనకి యూనిఫామ్ కలర్ కూడా ఒక మ్యాచ్ని ఓడిపోవటం గెలవటం కూడా డిసైడ్ చేస్తుందా అని అడుగుతున్నారండి. ప్యాసేజ్ మొత్తం కూడా కాన్సెప్ట్ అదే. దానికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఇక టైటిల్ అండి, ద రెడ్ ఎఫెక్ట్ అని చెప్పారు. ఇక ఈ విధంగా పాయింట్స్ అనమాట. బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్స్ సే దట్ ద కలర్ ఆఫ్ ది యూనిఫామ్ ఎఫెక్ట్స్ రిజల్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్ అని. ఈ విధంగా దాంట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాయడం జరిగింది. ప్రిజ్యూమ్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రెడ్ కలర్ అని సబ్ హెడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు సింప్లిఫైడ్ చేసి రాయొచ్చు. ఇక్కడ తక్కువ ఉన్నట్టు ఉన్నాయి, ఇంకా మీరు ఎక్కువ రాసుకోవచ్చు. అంటే అక్కడ పైన 5 పాయింట్స్ అని, కింద ఒక 5 పాయింట్స్, అందులోయే ఆ ప్యాసేజ్లోయే కొన్ని పాయింట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 7. ఇది వచ్చేసరికి మనకి బుక్స్ గురించి ఉంది. ఆ బుక్స్ వాట్ ఈజ్ బుక్, ఆ బుక్స్ యొక్క యూజెస్ ఏంటి అని అందులో ఉంటాయి. ఆ బుక్స్ గురించి మనం ఆన్సర్ ఎలా రాయాలంటే ఇందులో ఇచ్చిన విధంగా మెయిన్ పాయింట్స్. టైటిల్ వచ్చేసరికి బుక్స్ అడ్వాంటేజెస్. మెయిన్ పాయింట్స్, ఆ బుక్ ఈజ్ కాల్డ్ అ గుడ్ బుక్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ వాల్యూ అన్నాడు. ఈ విధంగా 8 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అందులో నుండి పాయింట్స్ మీరు సింప్లిఫైడ్ చేసి రాయడం అయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇంకా సబ్ హెడింగ్స్ పెట్టి కూడా చేయొచ్చు అండి. ఈ విధంగా రాయాలంటే మీరు సబ్ హెడింగ్స్ పెట్టి దాంట్లో సబ్ హెడింగ్స్ కూడా పెట్టుకొని. ఎగ్జాంపుల్ 7. టెలివిజన్ ఈజ్ కన్సిడర్డ్ అ వాస్ట్ మీడియా ఫర్ కమ్యూనికేషన్. ఈ ప్యాసేజ్ దేని గురించి ఉందంటే టెలివిజన్ గురించి ఉంది. టెలివిజన్ యొక్క యూజెస్ ఏంటి, లేకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి ఉంటుంది. ఈ ప్యాసేజ్ మీరు బాగా చదివి అర్థం చేసుకొని చూడండి. ఇంకా ప్యాసేజ్ ఉంది. ఇంత పెద్ద ప్యాసేజ్కి మనం ఏం చేయాలంటే సింపుల్ పాయింట్స్ రాయాలి. ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెలివిజన్ టైటిల్ ఇది. బెనిఫిట్స్ అన్నాడు ఫస్ట్ది. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్ అని హెడ్డింగ్ పెట్టాము. 5 పాయింట్స్ రాసాము. పైన యూజెస్ ఏంటి 5 పాయింట్స్ రాయాలి. కింద డిసడ్వాంటేజెస్ వరకే మనకు 5 పాయింట్స్ రాయాలండి. ఈ విధంగా రాస్తే మనకి మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ 9. The process of study involves 4 operations: perception, comprehension, retention and retrieval. ఇది స్టడీ గురించి ఉంది. ఈ స్టడీ సంబంధించినటువంటి యూజెస్ ఏంటి ఇందులో ఉంటాయి. ఇవి కనుక మీరు చదివినట్టయితే క్లియర్గా అందులో ఉన్నటువంటి రాయొచ్చు. మనం సింప్లిఫైడ్ చేసి రాయొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చూడండి. ఇక్కడ టైటిల్ వచ్చేసరికి ద కాంపోనెంట్స్ ఆఫ్ స్టడీ. దాంట్లో ఫస్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేసరికి స్టడీ ఇన్వాల్వ్స్ అన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆ 4 పాయింట్స్ పర్సెప్షన్, కాంప్రిహెన్షన్, రిటెన్షన్, రిట్రైవల్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వీ షుడ్ స్పెసిఫై అవర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ 10. ఇందులో చూసినట్టయితే మనం దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అన్నాడు. ఇక్కడ హృదయపు రోగాలు, గుండె జబ్బుల గురించి ఈ ప్యాసేజ్ ఉంది. వీటిల్లో కూడా మనం అవి ఇంపార్టెంట్ ఏముంటాయి 4 టైప్స్ అని చెప్పాడు. వాటిని మనం టైప్స్ అన్నాడు కాబట్టి మనం క్లియర్గా మనం
చక్కగా ట్రీ డయాగ్రామ్ కూడా గీసుకోవచ్చు. ప్యాసేజ్ చదవండి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అనిపించినవి అవి రాయొచ్చండి. దానికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఇదంతా ప్యాసేజే. ఆన్సర్ ఎలా రాయాలంటే టైటిల్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అండ్ కాజెస్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అన్నాడు. 4 రకాలని చెప్పాడు. వీటి గురించి రాయాలి. తర్వాత నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేసరికి సింటమ్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ కాజెస్ ఉంది. ఇవన్నీ కూడా రాయాలి. ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్యాసేజెస్ కూడా రాయండి. రిమైనింగ్ మనకి ఇంకా 10 ఉన్నాయి. అవి కూడా ఇలానే మీరు ప్యాసేజ్ చదివి టెక్స్ట్ బుక్లో అన్నీ కూడా రాయొచ్చు. మరిన్ని వీడియోస్ అండి మీరు గుడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా కూడా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. రోమన్ నెంబర్ వైజ్గా చేస్తాను. మోడల్ పేపర్స్ కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుంచి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్ వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.